బిర్యానీ అంటే ఫుడ్ లవర్స్‌కు పండగే. కొందరైతే రోజు బిర్యానీ పెట్టినా తింటారు. అంతలా బిర్యానీకి ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది ఇప్పుడు బిర్యానీ తినాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చికెన్, మటన్ బిర్యానీల్లో బొద్దింకలు, బల్లులు, ఈగలు ఇలా రకరకాల జీవరాశులు ప్రత్యక్షమవుతున్నాయి. హైదరాబాద్ బిర్యానీ అంటే నగర ప్రజలకు ఓ ఎమోషన్. బిర్యానీ కోసం నాలుక కోసుకుంటారు. మార్కెట్‌లో ఎన్ని బిర్యానీలు దొరికినా హైదరాబాద్ ధమ్ బిర్యానీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేవలం నగరవాసులే కాదండోయ్! వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే పనుల మీద హైదరాబాద్‌కు వచ్చారంటే చాలు, బిర్యానీని మాత్రం అస్సలు మిస్ అవ్వరు. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు బిర్యానీని ఓ పట్టు పట్టకుండా వదలరు. మీరు హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడతారా? ఏ అవును, బి కాదు. హైదరాబాద్ బిర్యానీకి అంత స్పెషాలిటీ ఉంటుంది. అంత ఇష్టంగా తినే బిర్యానీ ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. చికెన్, మటన్ బిర్యానీల్లో బొద్దింకలు, బల్లులు వస్తూ ఫుడ్ లవర్స్‌ను భయపెడుతున్నాయి. ఏదో సాదాసీదా హోటల్స్ అయితే పర్లేదు, ఫేమస్ రెస్టారెంట్‌లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ పేరు మోసిన హోటల్లో కస్టమర్ తింటున్న బిర్యానీలో పురుగు ప్రత్యక్షమైంది. అది కూడా సగం తిన్న తర్వాత కనిపించడంతో ఆ కస్టమర్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది. హైదరాబాద్‌లోని కూకట్పల్లిలో మైఫిల్ రెస్టారెంట్‌కు చెందిన చికెన్ బిర్యానీలో పురుగు వచ్చినట్లు ఓ కస్టమర్ ఎక్స్‌లో షేర్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి ₹64 మాత్రమే రీఫండ్ చేసిందన్నాడు. మైఫిల్ నుంచి ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయొద్దని కస్టమర్లకు సూచించాడు. ఇంతకుముందు జూబ్లీ హిల్స్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని హోటల్‌కు వచ్చిన కస్టమర్ ప్లేట్‌లో బొద్దింకను చూసి కంగు తిన్నాడు. అది కూడా సగం బిర్యానీ తిన్న తర్వాత ప్లేట్‌లో చనిపోయిన బొద్దింక కనిపించింది. దీంతో వెయిటర్లను పిలిచిన కస్టమర్ వారికి ఆ బొద్దింకను చూపించి సీరియస్ అయ్యాడు. బిల్లు కట్టి బిర్యానీ తినడానికి వస్తే బొద్దింకలేసి బిర్యానీ పెడతారా అంటూ ఊగిపోయాడు. అయితే దానికి హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ తతంగాన్ని మొత్తం ఆ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక వీడియోను చూసిన నెటిజనం బిర్యానీ కనిపించింది కదా అని కక్కుర్తి పడకుండా కాస్త చూసి తినండి కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఓ ఫేమస్ హోటల్లో జరిగింది. అస్సలే ఆకలి, అందులోనూ ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ రానే వచ్చింది. ఇంకేముంది, ఒక పట్టు పట్టడమే అనుకున్నాడా వ్యక్తి. కానీ సగం బిర్యానీ తిన్న తర్వాత పగవాడికి రాని పరిస్థితి అతనికి తలెత్తింది. బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. యాక్ అనుకుంటూ తిన్న బిర్యానీ వాంతి చేసుకున్నాడు. ఇది ఎక్కడో ఏ మారుమూల జరగలేదు. మన హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో వెలుగు చూసింది. సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్ అయ్యాడు. దీంతో కంగు తిన్న కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. మరికొంతమంది మాత్రం ఇలాంటివి ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి నాణ్యత పాటించని హోటల్స్, రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.